గురుగారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే వారాహి అని కానీ, ప్రత్యంగిర అని కానీ, లేకపోతే ఇలా కాలభైరవుడు అని కానీ ఎక్కువగా ఉపాసన కానీ, పూజ కానీ ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ దేవతల పేర్లు కూడా విన్నాం. ఇప్పుడే వీళ్ళ ఆవిర్భావం అవ్వడానికి గల కారణం ఏంటి? 2 రకాలమ్మా. పూర్వం మనుషులకు ఓపికలు ఎక్కువ ఉండేవి, సహనం ఎక్కువ ఉండేది. సాత్వికంగానే దేవతలు కొలిచేవారు, లేదా కోరిక తీరకపోతే ఇది నా ప్రారంధకరం ఇలాగే ఉండేది అనుకునేవాళ్ళు, అనుభవించేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనుషులకి ఆచారాలు తగ్గిపోయినాయి, ఓపికలు తగ్గిపోయినాయి, నిష్టలు తగ్గిపోయినాయి అన్ని వర్గాల్లోని. ఈవెన్ పురోహితం చేసే బ్రాహ్మణుల దగ్గర నుంచి వేద పండితులు అందరికీ కూడా ఈ కులాలు మతాలు అని ఏం లేదు, అందరికీ కూడా ఈ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఓపికలు తగ్గిపోయినాయి ఉన్నమాట. వెంటనే రిజల్ట్ రావాలి. కలియుగ తత్వం ఇది, ఎవరిని తప్పుపడ్డాంలా. కలియుగ మాయలో అందరం మాయలో ఉన్నాం. మాయని ఛేదించాలంటే నేను పూర్వంలాగే కర్రట్టుకుని కొడతాను అంటే కుదరదు. కత్తట్టుకునే పోరాడాలి. అర్థమైందమ్మా? కత్తట్టుకుని పోరాడితేనే మనం ఆ మాయని ఛేదించగలుగుతాం, ఆ కర్మని ఛేదించగలుగుతాం. అర్థమైందమ్మా? ఇప్పుడు తీవ్రవాదుల్లో కూడా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిపోయిందో, ఇప్పుడు అలాగే ఈ కలియుగంలో చివరి దశకు వస్తున్న కొలది మనుషులకి సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. డబ్బున్న వాడికి సమస్య ఉంటుంది, డబ్బు లేని వాడికి సమస్య ఉంటుంది. అయ్యో ఆయన ఎవరికో 100,000 లక్షల కోట్లు ఉన్నాయి కదా, లక్షల కోట్లకు తగ్గ సమస్యలు ఉంటాయి. నేను చాలామందిని చూస్తుంటాను, కోటీశ్వరులు వస్తుంటారు, ఒక పూట పట్టిడు అన్నం గట్టిగా తినలేరు వాళ్ళు. వాళ్ళకి ఆ సమస్య, గంట నిద్రపోలేరు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? లేనివాడు 4 గంటలు 6 గంటలు పడుకోగలడు, పెరుగన్నమైనా కడుపు నిండా తినగలడు. ఉన్నవాడికి తినలేని పరిస్థితి. ఏదో సమస్యలు, అనేక రాజకీయ సమస్యలు, రకరకాల సమస్యలు. అంటే ప్రతి జీవి కూడా ఇందులో సమస్యల్లోనే ఉంటుంది కలియుగంలో. ఈ కలియుగం మాయ అలాంటిది, విష్ణుమూర్తి కలికిచ్చిన వరం అది. అంచేత ఈ మాయా ప్రపంచాన్ని జయించి దూసుకుపోవాలి, ముందుకు వెళ్ళాలి. ఉన్న అల్పాయుష్లు ఇప్పుడు అల్పాయుష్లు అయిపోయారు. ఇంతకుముందు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికేవాళ్ళుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వచ్చేసింది. మరి ఈ తక్కువ సమయంలో నువ్వు అన్నీ సాధించుకోవాలి. పూర్వం సాత్విక దేవతలను ఉపాసించుకున్నాము, అప్పుడే అంతే ధూపదీప నైవేద్యాలు అర్చనతోటి సరిపెట్టుకున్నాం, సాత్విక హోమాలతోటి సరిపెట్టుకున్నాం. అంటే అప్పుడు ఆయుష్ ఎక్కువ ఉండేది. ఓ 10 ఏళ్ళు కష్టాలు పడ్డా ఇంకో 10 ఏళ్ళలో సంపాదించుకునేవాడు, ఇంకో 20 ఏళ్ళు అనుభవించేవాడు, ఇంకో 40 ఏళ్ళు చనిపోయేవాడు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. చాలామంది చెప్తూ ఉంటారు, తీవ్ర దేవతల వైపుకి వెళ్ళకండి, సాత్విక దేవతలే ఉండండి. కుదరదు. ఎలా కుదురుతుంది? అల్పాయుష్కుడు నేను ఎంతసేపు సాత్వికమే చేసుకుంటూ కూర్చోనంటే ఆ జీవితం ఆ సాధనలోనే సరిపోతుంది. వాడు భార్య పిల్లల్ని వాడు లౌకిక ఆనందాన్ని పొందలేడు. వాడు తీవ్ర దేవతలు ఏంటంటేనమ్మా తొందరగా కరుణిస్తారు, త్వరగా కరుణిస్తారు. ఈరోజు మంత్రం తీసుకుంటే వారం 10 రోజుల్లో మనకు ఫలితం కనపడిపోతూ ఉంటుంది. అయితే గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం నేను విన్నది, మరి తెలుసో తెలియకో అడుగుతున్నాను, క్షమించండి. ఎవరైతే తీవ్ర దేవత సాధన చేస్తారో వాళ్ళకి ఆయుష్ తక్కువగా ఉంటుంది అని అంటారు. ఎవరన్నారమ్మా? కాళికాదేవి సంపూర్ణ ఆయుష్. ఎంతోమంది సాధకులు మీ కళ్ళ ముందు ఉన్నారు, 90 ఏళ్ళు ఇంకా బతుకున్న వాళ్ళు ఉన్నారు. కాలభైరవుడు సంపూర్ణ ఆయుష్. కాలాన్ని జయించడం అంటే అర్థం ఏంది? భైరవుడు కాలాన్ని జయిస్తాడంటే కాలం అంటే ఏంటి? కరిగిపోతున్నది వయసు కదా, కరిగిపోయేదే కదా. కరిగిపోయేదాన్ని జయించి నీకు సాధించి పెడతాడు ఆయన. అల్పాయుష్కుని పూర్ణాయుష్కుడు చేయగలడు ఆయన. కనీసం వాడు కర్మను అనుభవించగలరు, తీసుకుంటూ ఆయన పూర్ణాయుష్కుడిగా బతుకుతాడు. కానీ వాడు పోడు తొందరగా. ఆస్మా పేషెంట్ లెక్క. ఆస్మా పేషెంట్కి తొందరగా ఇంకొక గంటలో పోతాడేమో అనుకుంటాం, పోడు వాడు, ఎక్కువ రోజులు బతుకుతాడు. అలాగా కాళభైరవ ఉపాసన చేసేవాళ్ళు దీర్ఘాయుష్కులు. ఇంకొక మాట, ఉదాహరణకి అంత తీవ్ర దేవతను, అంత భైరవుడిని, అంత రుద్రస్వరూపమైనటువంటి భైరవుడిని కొలుస్తుంటే యమధర్మరాజు రాగలడా? మృత్యువు రాగలదా? కాళికాదేవి విలయతాండవం చేసేటట్టు ప్రళయాన్ని సృష్టించగలిగిన దేవత ఆవిడ ఒక అంతనే ప్రళయం సృష్టిస్తుంది, ఒక అడుగు. అలాంటి దేవతను ఉపాసిస్తుంటే నీకు యమధర్మరాజు రాగలడా? అంటే ఇవాళ ఏమైందంటే మిడిమిడి జ్ఞానంతో ఇంకొకటి ఏంటంటే అసలు ఇతర మతస్థులను అనక్కలే, మన మతస్థుల్లోనే వర్గభేదాలు ఎక్కువ ఉన్నాయి, మన హిందువుల్లోని. దాంతో అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పేసి వర్గభేదాలు సృష్టించి ఎవరు ఇది వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు ఆ వర్గాలు అవి లేవు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను.